అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో గెస్ట్‌గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఒక సభ పెట్టాలి అని అనుకున్నారు. కానీ ఇక్కడున్న గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికి పర్మిషన్స్ ఇవ్వలేదు. సో, ఈ అంశం పైన నారా చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అయ్యారు. అలా అడ్డంకులు చెప్పడం కరెక్ట్ కాదసలు మీరు చేసేది. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు ఎక్కడికెళ్ళన్నా ఎలాంటి ప్రెస్ మీట్‌లన్నా పెట్టే స్వేచ్ఛ ఉంటది. మీరు చేసేది కరెక్ట్ కాదు అంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాని గురించి మీరేమంటారు? ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర, బీహార్, ఒరిస్సా, మహారాష్ట్ర, భారతదేశంలో దాదాపుగా 29 రాష్ట్రాలే ఉన్నాయి. మరి మనం ఎక్కడికి వెళ్ళి ఈ రోజున ఎవరైతే కాదంటున్నారో వాళ్ళ నాయకులు ఎక్కడ పోటీ చేయకుండా ఉంటున్నారా? వాళ్ళు ఒక రాష్ట్రానికే పరిమితం అయిపోయి ఉన్నారా అంటే కాదు. ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి విషయానికే వస్తే ఎన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేయడానికి ఢిల్లీ కూడా వెళ్ళారు ఆయన. ఎలక్షన్‌లో ప్రచారం చేయడానికి. తమిళనాడు వెళ్లారు, కర్ణాటక వెళ్లారు. అంటే మనం మన యొక్క పార్టీ గురించి గానివ్వండి, మన ఆలోచనలు గానివ్వండి, మనం విస్తృతంగా పంచుకునే అవకాశం ఉంది. మనది స్వతంత్ర భారతదేశం. ఇప్పుడు మనం వందే మాతరం పాడతాం, జనగణమన పాడతాం. దాంట్లో ఏం చెప్తుంది? మన రాష్ట్రం గురించి, మనం ఎలా ఉండాలనేది, మన దేశం యొక్క గొప్పతనమే కదా దాంట్లో ఉంది. మరి అది ఎవరు పాడుతున్నారు? ఒక రాష్ట్రం వాళ్ళే పాడుతున్నారా? ఎవరైతే ఆ గీత రచయిత ఉన్నారో వాళ్ళు మాత్రమే పాడుతున్నారు. ఆయనకు సంబంధించిన వ్యక్తులు కాదు కదా! అది భారతదేశానికి అంతటికీ వర్తించింది. కాబట్టి ఫస్ట్ వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు చాలా కుంచిత భావం అంటారే, సంకుచిత భావం అని అలా ఆలోచిస్తున్నారు. చిన్న మనసుతో ఆలోచిస్తున్నారు. చిన్న బుర్రతో ఆలోచిస్తున్నారు. పెద్ద మనసు చేసుకొని విశాల హృదయంతో ఆలోచిస్తే అసలు పార్టీలకి, ప్రాంతాలకి, కులాలకి, మతాలకి అన్నిటికీ కూడా అతీతంగా ఎలా ఉండాలి అనేది రాజకీయాలు నేర్చుకోవాలి వాళ్ళ నాయకులు. ఎందుకంటే నువ్వు ఓటేసే వరకు, ఇప్పుడు ఓటేస్తే గెలిచావు. గెలిచిన తర్వాత నీకెవరు ఓటేసారో నీకు తెలియదు కదా! ఎన్నని లెక్క పెడతావు? సరే ఇదిగో ఈ 100 మంది ఏసారని చెప్తావా? 200 మంది ఏసారని చెప్తావా? లేకపోతే ఒక 50 మంది ఏసారని చెప్తావా? ఎలా చెప్పగలుగుతావు? తర్వాత అందరినీ కూడా నువ్వు ఆ నియోజకవర్గ ప్రజల్ని ఓట్లేసినాడికి మంచి చేస్తావా? ఓటేయనాడికి మంచి చేయవా? కుదరదు కదా! రాజకీయ నాయకుడు అంటే అదే మరి. నువ్వు ఎలా ఆలోచించాలనేది మర్చిపోయి ఈ రోజు నీ నాయకులందరూ మాట్లాడేదానికి ఏ విధంగా వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పిన మాటలు ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇదిగో పివి నరసింహారావు గారు నంద్యాల నుంచి పోటీ చేశారు. మరి ఆ రోజున ఎవరు ఆయన్ని గెలిపించింది? ఆయన మీద ప్రత్యర్థిని కూడా నిలబెట్టలేదు ఎన్టీ రామారావు గారు. మన తెలుగువాడి మీద మనం నిలబెట్టకూడదు అని తెలుగుదేశం నుంచి అంత గౌరవంగా బ్రతికారు. అంత గౌరవమైన రాజకీయాలు జరిగినాయి. చరిత్ర తెలియకుండా వీళ్ళు ఇలాంటి పనులు చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతాం. కాబట్టి ఆలోచించాలి, చాలా జాగ్రత్తగా అడుగు వేయాలి. ప్రాంతీయ విభేదాలను ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా ఉండాలి. కానీ మీరే అట్లాంటి విభేదాలకు తావిస్తూ అలాంటి ఆలోచనలు రేకెత్తిస్తుంటే ఎలా ఉండిద్ది? ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు అదే కోరుకున్నారు. ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ పెట్టుకుంటానంటే ఎందుకు వద్దన్నారు? ఏంటి కారణం? అంటే ఖచ్చితంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్లో ఏదైతే తను చెప్పాడు ఒక మాట ఏంటంటే, అది చైతన్యం వస్తుందని భయపడుతున్నారా అని. అంటే ప్రశ్నించే ధైర్యం, ఆ శక్తి, ఆలోచన వాళ్ళలో పెరిగిద్దని చెప్పి మీరు ఆలోచిస్తున్నారా? అందుకని ఆ భయంతోనే మరి పవన్ కళ్యాణ్ మీటింగ్ అంటే మరి ఎంతమంది ఎన్ని విధాలుగా ఉంటారు అనే దాని మీద మీరు వెనకడుగు వేసారా అని చెప్పేసి ఆయన అన్నారు. నిజంగా అదే నిజమని అనిపిస్తుంది. ఇప్పుడు అందరికీ అనిపిస్తుంది. ఏమో ఎవరు ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నారో తెలియటం లేదు ఇక్కడ. ఇప్పుడు ఆయన అక్కడ 21 సీట్లు గెలుచుకున్నారు. 100కి 100% వచ్చేశారు. మరి అంత స్ట్రైక్ రేట్‌తో వచ్చి ఒక పిఠాపురం ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎంగా, అదేవిధంగా తను గ్రామీణ వాటికి సంబంధించి దాంట్లో కూడా ఉన్నారు. ఇన్ని రకాలుగా అక్కడ చూస్తూ ఇంకా తన పార్టీని విస్తరింపజేయాలి. కొత్తగా అక్కడ కొత్త శ్రేణుల్ని మనం తీసుకోవాలని చెప్పి గతంలో ఏ పార్టీలకి ఏ విధంగా సపోర్ట్ చేశానో కూడా ఆయన చెప్పారు. తెలుగుదేశానికి చేశారు, కాంగ్రెస్‌కి చేశారు, బీఆర్ఎస్‌కి చేశారు. ఇంక ఈరోజు కేటీఆర్ మాటలేంటంటే ఎప్పుడు మీరు ఇంతేనా అనిపిస్తుంది. అంటే మేడం కేటీఆర్ గారు ఏమన్నారంటే ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రానికి ఒక ఓజీ ఉన్నారు. అది కూడా కేసీఆర్. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇక్కడికొచ్చి చేయడం ఆల్రెడీ ఇక్కడ మా కేసీఆర్ ఉన్నారు కదా! అన్నట్టుగా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో, దాని గురించి ఏమంటారు? ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు, ఏం చేస్తాడు? 10 సంవత్సరాలు ఏం చేశారు? చెప్పాలి. ఒక రాజనీతి అనేది ఉంటే మీరు ఏం చేసి అసలు మీ పార్టీని స్థాపించారు? టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి. నా తెలంగాణ, నా హక్కు, మేమందరం తెలంగాణ వాళ్ళమని చెప్పి మీరు చెప్పారు. నిజమే, బావుంది. కానీ అదెంతవరకు?
ప్రజల ప్రాణాలు తీయటమా? బిడ్డల్ని అంటే వాళ్ళని కడుపున పెట్టుకున్నారు వీళ్ళంతా. ఏ విధంగా చెప్పాలి? అంతమంది బిడ్డలు పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని ఎన్నో రకాలుగా మారణ హోమం జరిగితే దానిలోంచి పుట్టిన తెలంగాణ. ఎవరు తెలంగాణ వీరులు ఇక్కడ? ఎవరు నా తెలంగాణ అని చెప్పుకోవాలి? కేసీఆర్‌కి, కేటీఆర్‌కి, కవితకి, హరీష్ రావుకి వీళ్ళందరికీ హక్కు ఉందా నా తెలంగాణ అని చెప్పే హక్కు? వీళ్ళింట్లో ఎవరైనా సరే ఒక్కరైనా ప్రాణత్యాగం చేశారా? వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు చేయలేదు కదా. నందమూరి తారక రామారావు గారు తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని ఎక్కడ నిలబెట్టారు? ఢిల్లీ గడ్డ మీద. మరి కవితక్క ఏం చేసింది? ఢిల్లీ గడ్డ మీద లిక్కర్ స్కామ్లో ఆడపిల్లగా ఇరుక్కుని 6 నెలలు తిహార్ జైల్లో ఉండి ఆ తెలుగువాడి ఆత్మగౌరవం నిట్ట నిలువున లిక్కర్లో ముంచేసింది. మరి అంతే కదా. మీరు మాట్లాడుతున్నారా? మీ కొంచెం కూడా కొంచెం అంటే సిగ్గు అంటారు కదా, అది ఉంటే ఈ రోజున ఇలా మాట్లాడతారా? ప్రాంతీయ విభేదాలను సృష్టిస్తారా? నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు మరి ఎక్కడ అభివృద్ధి చేశారు ఆయన? అప్పుడు ప్రాంతీయ విభేదాలను తెచ్చాడా? నేను ఎక్కడో ఆంధ్రాలో పుట్టి పెరిగాను, అక్కడెక్కడో నాది రాయలసీమ, అక్కడ నేను అభివృద్ధి చేసుకోవచ్చని ఆలోచించారా? కాదు కదా. బిల్ గేట్స్ని తీసుకొచ్చి ఎంత గొప్పగా ఒక విజనరీ లీడర్గా హైటెక్ సీఎంగా ఆయన ఏం చేశారు? ఈ రోజున కేసీఆర్ ఎన్నో వీడియోలు ఉన్నాయి, అవి కేసీఆరే చెప్పాడు కదా స్వయంగా. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ఒక వెలిగిపోతుందంటే నారా చంద్రబాబు నాయుడు చేసిన కృషి ఇదంతాని. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయిన వాస్తవం అని. మరి ఇలాంటి మాటలని మాట్లాడిన మీరు ఈ రోజున ఎందుకు అవివేకంతో ఉన్నారు? ఎందుకు ఇంత సంకుచిత భావంగా ఉన్నారు అనేది అందరి బాధ. అంటే మేడం మీరు ఎలాగా కవిత గారి గురించి అడిగారు కాబట్టి, అంటే కవిత గారు నిన్న ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. ఏదైతే అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పైన లేదంటే అక్కడ ఉన్న పొలిటీషియన్స్ పైన మీరు ఇక్కడికొచ్చి రాజకీయం చేసే ముందు అమరావతిలోకి వెళ్ళి నీళ్లు తోడుకోండి, ఆ తర్వాత ఇక్కడికొచ్చి రాజకీయాలు చెయ్యండి అంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అక్కడ నీళ్లు తోడుకోవాలంటే మాకేం ప్రాబ్లం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉంది. వర్షం పడ్డా కూడా ఎటు నీళ్ళు అటు వెళ్ళిపోతాయి. ఎవ్వరూ కూడా ఎక్కడో మేము గుంటల్లోంచి ఈ రోజున హైదరాబాద్ నడిబొడ్డున వర్షం పడితే పరిస్థితి ఏంటి? బండ్లు వేసుకునే పరిస్థితి ఉందా? ఎక్కడ మ్యాన్ హోల్ ఓపెన్ ఉందో, ఎక్కడ పోలీసులందరూ రోడ్డు మీదకి వచ్చేసి నడుములు లేదు నీళ్ళల్లో మరి కార్లు కొట్టుకుపోతుంటాయి, బైకులు కొట్టుకుపోతుంటాయి. వాళ్ళు కర్రలతో చెక్ చేసి ఒక్కొక్క బైకుని వదులుతుంటే వెళ్ళే పరిస్థితి. ఎంత వర్షపాతానికి అది? కవిత ఏ రోజన్నా రోడ్డు మీదకి వచ్చిందా బండి వేసుకొని? సరే కాలినడకన వచ్చిందా, కారు వేసుకొని వచ్చిందా? వర్షం పడ్డప్పుడు చూస్తే తెలుస్తుంది ఎవరు నీళ్లు తోడుకోవాలి, ఎవరు మరి పడవలు వేసుకొని తిరగాలి, ఎవరు అసలు వర్షం పడితే బయటకు అడుగు పెట్టే కూడా పరిస్థితి లేదని. ఫస్ట్ మాట్లాడటానికి ఒక అదుపు ఆలోచన ఉండిద్ది. అది లేకుండా మాట్లాడితే పార్టీ పెట్టిన రోజే ఆవిడ పతనం స్టార్ట్ అయిందని చెప్పాను నేను. ఎందుకో చెప్పనా? ఆ రోజు కూడా ఆవిడ అంది ఈ ఆంధ్ర వాళ్ళు వదిలిపెట్టరు అని చెప్పేసి ఏదో మాట్లాడింది ఒక మాట. అంటే నీ బ్రతకంతా ఇంకా ఆంధ్ర వాళ్ళ గురించి మాట్లాడటమేనా? అది చెప్పుకొని బ్రతకటమేనా? ఒక మంచి లేదు, చెడు లేదు, అందరూ కలిసిమెలిసి బ్రతకండి, అన్నదమ్ముల్లాగా ఉండండి. మనకేం చెప్తుంది మన సంస్కృతి? హిందూ ముస్లిం బాయి బాయి అన్నట్లుగా ప్రతి ఒక్కరం. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకి కాలు ముళ్ళు గుచ్చుకుంటే నేను పంటితో చేస్తానని చెప్పాడు మీ బాపు. మర్చిపోయినట్లున్నారు వీళ్ళు. ఎవరు? కేసీఆర్ గారే చెప్పారు. ఆ ఓజీనే, ఇప్పుడు ఈయన చెబుతున్న ఓజీనే చెప్పాడు. ఎందుకు ఇప్పుడు ఇట్లాంటి మాటలు? అంటే మీరు మాట్లాడే మాటలకి చేసే పనులకి గతంలో చెప్పిన కథలకి ఎక్కడ సంబంధం ఉండట్లేదు. అవి కథలే అనుకోవాలి. మరి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇట్లాంటి కాకమ్మ కథలు చెప్తే ఎవరింటారు? ఈ రోజున ప్రాంతీయ విభేదాలను సృష్టించడం కాదు, ప్రాంతంలో అభివృద్ధి ఎలా జరగాలి, యువతకి భరోసా మనం ఏ విధంగా ఇవ్వాలి, అభివృద్ధి జరిగితే మరి ఎంత మంచి కంపెనీలు వస్తున్నాయి. ఈ రోజున ఆంధ్ర వాళ్ళని వెళ్ళిపోమంటున్నావు, ఇతర దేశాల నుంచి ఎంతో మంది పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకొని ఉన్నారు, వాళ్ళని కూడా వెళ్ళిపోమంటారా? ఇప్పుడు అంబేద్కర్ గారికి విగ్రహాలు పెడుతున్నారు. ఈ రోజున ఎన్టీ రామారావు గారి విగ్రహం గురించి, ప్రాంతీయ విభేదాల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు కదా. మరి అంబేద్కర్ గారి విగ్రహం, అంబేద్కర్ ఎక్కడ వ్యక్తి? ఎక్కడో మహారాష్ట్రలోనే ఎక్కడో పుట్టాడు, తర్వాత ఎక్కడో పెరిగాడు. మరి ఆయన గురించి మీరేమంటారు? చెప్పమనండి వీళ్ళని ఎవరినైనా. ఆ విగ్రహం కదిలిచ్చేది ఉందా? ఈ రోజున మీరు అంటే వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. రాజకీయంగా ఎదుర్కోవటం వాళ్ళ వల్ల కాక ఎక్కడ ప్రజల్ని ఇబ్బందికి గురి చేసేసి వాళ్ళల్లో లేని విషయాలను వాళ్ళ మనసుల్లోకి ఇంజెక్ట్ చేసి, పాయిజన్ ఇంజెక్షన్ అనమాట, ఇవంతా కూడా పాయిజనే. ఆ విషపు చుక్కల్ని వేసి ఆ స్పాయిల్ అయిన తర్వాత వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా దాన్ని మలుచుకుంటారు. అవి జరగకుండా ఉండాలంటే తస్మాత్ జాగ్రత్త. ప్రతి ఒక్కరు ఇక్కడ ప్రాంతాలు వద్దు, విభేదాలు వద్దు, అందరం కూడా కలిసిమెలిసి బ్రతుకుదాం. ఈ రోజున ఎంతమంది ఉండట్లేదు? వాళ్ళందరూ ఎవరి గురించి అనకుండా ఈ ఒక్క పదమే ఎందుకు వస్తుంది ఆంధ్ర అనేది? అంటే ఈ రోజు నిజంగానే పవన్ కళ్యాణ్ గారు అన్నట్లుగా మీరు భయపడుతున్నారా? ఎందుకు ఆ భయం? ఎందుకు? దేని గురించి? అంటే మీరు తప్పు చేస్తున్నారా? మీరు రాజకీయాన్ని కరెక్ట్గా మీరు మీ ఏదైతే కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించట్లేదా? అలా అయితేనే కదా మీరు బాధపడుతున్నారు.
కాబట్టి ఏదైనా దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోగల శక్తి ఉండాలి. ఆ శక్తి ఉన్నప్పుడు ఏ నాయకుడు వచ్చినా, ఏ పార్టీ పెట్టుకున్నా, వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు ప్రచారం చేసుకున్నా, నేను ఖచ్చితంగా పరిపాలన అందిస్తున్నాను, నా ఓట్ బ్యాంక్ నాకుంది, నన్నెవరూ కూడా ఇక్కడి నుంచి కదిలించలేరు అనే భరోసా ఉన్నప్పుడు ఇట్లాంటి భయం ఉండదు. ఆ భరోసా మీకు లేకపోబట్టే మీ మీద మీకే నమ్మకం లేదు. ఈ మాటల వల్ల అర్థమవుతుంది ఏంటంటే, కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, కవిత మీద వాళ్ళ మీద నమ్మకం లేదు. వాళ్ళ నాయకుల మీద నమ్మకం లేదు. ఏదైతే నా కార్యకర్తలు ఉంటారో వాళ్ళ మీద నమ్మకం లేదు. అందుకని మీరు ఈ మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి గతంలో మీరు ఆంధ్ర, తెలంగాణ అంటూ విడగొట్టారు. మీరు ఎన్ని రకాలుగా రకరకాల ప్రయత్నాలు చేసి సాధించారు. ఓకే, హ్యాపీ. ఆ తర్వాత కూడా ఎందుకు అనేది మనం అనేది ఏంటంటే, తప్పు కదా, ఇక్కడ తప్పుని తప్పు, ఒప్పుని ఒప్పుగా మాట్లాడుకోవాలి. ఏంటి ప్రాబ్లం? ఈ రోజున మొన్న బల్క సుమన్ అని చెప్పి అతను మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? రైల్వే పట్టాలు తెగ్గొట్టండనో, లేకపోతే పెట్రోల్ పోసి తగలబెట్టడనో ఏదేదో మాట్లాడాడు. నువ్వు ఆంధ్ర తెలంగాణ ఉన్నప్పుడు మాట్లాడావు, కానీ ఈరోజు నీ తెలంగాణ నువ్వెందుకు ధ్వంసం చేసుకుంటావు? నీ వస్తువులు ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? అది ఒక పౌరుడిగా నువ్వేం ఆలోచించాలి? నా రాష్ట్రం బాగుండాలి, 10 మందికి సహాయం మనం చెయ్యాలి, నా రాష్ట్రానికి నేనేమిచ్చాను పౌరుడిగా, నా దేశానికి నేనేమిచ్చాను అనేదిగా నువ్వు ఆలోచించకుండా ఇంకా దేనికోసం ప్రాకులాడుతూ అది చేయండి, ఇది చేయండి, తప్పు చేయండి, మనం ఏ సమావేశం పెడుతున్నా 10 మంది రావట్లేదన్న ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తో ఉంటే ఎలా కుదురుతుంది? ఆ అభద్రతా భావం ఈ రోజున వీళ్ళందరి చేత ఈ మాటలు మాట్లాడిస్తుంది అనేది మాత్రం వాస్తవం. థ్యాంక్ యూ. నమస్తే.